వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమా రమేష్, సిహెచ్ అయ్యప్ప, బి శివకేశ్వరరెడ్డి, కె కోటేశ్వరరావు, టి శివనారాయణ, సిహెచ్ సోమయ్య, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, ఏ కృష్ణ, షేక్ నాగూర్, ఈ ప్రసాద్, ఎస్ సుబ్బారావు, పి సాంబశివరావు, కె వీరస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సంవత్సర నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా, మన పౌరులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడు కొంచెం కరోనా ఈ మధ్యలో కొంచెం వస్తుంది, అది మన ప్రాంతానికి రాకుండా ఉండాలని, అలాగే అందరూ కూడా పాడి పంటలతో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు రావాలని, గిట్టుబాటు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అవి నిలబడాలని, అలాగే మనకి ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం అవి నిలబడాలి. వాటిని ఎవరైతే కాపాడతారో, ఎవరైతే వాటిని గౌరవిస్తారో ఆ పార్టీలు గెలవాలని, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరు వచ్చినా పరిపాలన శాంతియుతంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలని, అనవసర అరెస్టులు, అక్రమ కేసులు కానీ అరెస్టులు కానీ లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మా కాంగ్రెస్ పార్టీలోకి ఒక వారం రోజుల్లో మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పుత్రిక శిరమల గారు రాబోతున్నారు. దానికి హైకమాండ్లో మన సమన్వయ కమిటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆవిడ రాకని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ తరఫున, మన తెనాలి డివిజన్ మొత్తం తరఫున కూడా స్వాగతిస్తూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెనాలి రెవెన్యూ డివిజన్ ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని అంటారు. ఈ కొత్త సంవత్సరంలో let us try to make sure that it continues to be so and all of us reach greater heights. ధన్యవాదాలు. గడప గడపకి రామయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ ఐతానగర్లోని శివాలయం వద్ద బలరాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గడపకి రామయ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఏదైతే ప్రతి హిందూ యొక్క కళ నిజమవబోతున్న శుభ సందర్భంలో అయోధ్య బాలరాముని దగ్గర పూజించిన అక్షింతలు తెనాలి పట్టణానికి వచ్చినాయి. ఇవి ఈరోజు ఇక్కడ ఈ శివాలయం నుంచి ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య అక్షింతలు, అదేవిధంగా వారి యొక్క పటము, ఆహ్వాన పత్రం ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వాళ్ళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఆ అక్షింతలు తీసుకొని వాటిని వారి ఇంట్లో వృద్ధి చేసుకొని ప్రతి ఒక్క శుభకార్యానికి వారు వీటిని వాడాలని, ఆ రాముని యొక్క కృపకు
పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామలింగేశ్వరపేటలోని శివాలయం వద్ద జనజాగరణ ఆధ్వర్యంలో ఇంటింటికి రామయ్య అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని అక్షింతలను పంపిణీ చేశారు. ఈరోజు అయోధ్య బాలరాముని సన్నిధి నుంచి వచ్చిన అక్షంతలు ఇక్కడ రామలింగేశ్వరపేట 11వ వార్డులో శివాలయం నుంచి ప్రతి ఇంటికి పంచబడుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, దేశం అంతా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతాయి. అందరికీ ఆ రాముడి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయోధ్యలో రాముడి జన్మభూమిలో 5 సంవత్సరాల క్రితం కూలగొట్టబడిన జన్మస్థలంలో ఉన్న రామ మందిరాన్ని పునర్నిర్మించడానికి హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించుకున్నాయి. ఆ విధంగా మనకు మొత్తం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది హిందువుల దగ్గర నుంచి నిధి సేకరించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రామజన్మభూమిలో హిందువులదే కాబట్టి గుడి నిర్మాణం చేయడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినాక నిర్మాణం మొదలైంది. ఈ భవ్యమైన మందిరం అయోధ్యలో జనవరి 22 ఓపెనింగ్ అవుతుంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న బాలరాముడికి పూజించిన అక్షింతలు దేశవ్యాప్తంగా ప్రతి హిందువు, ప్రతి రామభక్తునింటికి చేరాలని చెప్పి తీర్థ ట్రస్ట్ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని పూజాక్షింతలు పంపిణీ శోభాయాత్ర సోమవారం కన్నుల పండుగగా జరిగింది. బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గాంధీ చౌక్ మీదుగా గాడిబావి సెంటర్లోని రామాలయం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం భక్తులందరికీ ఓపెన్ అవుతుంది. 500 సంవత్సరాల చరిత్ర మన స్ట్రగుల్ తర్వాత అనేక రకాల యుద్ధం చేసాం రామజన్మభూమి కోసము. అలాగే సుప్రీంకోర్టు పర్మిట్ చేసినాక రామజన్మభూమిలో రాముడికి గుడి కట్టడం జరుగుతుంది. జనవరి 22న అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఓపెనింగ్. దానిలో ఆ కార్యక్రమంలో పురస్కరించుకొని తెనాల్లో ఇవాళ అక్కడ బాలరాముడికి పూజించిన అక్షింతలు ప్రతి హిందువుకి, ప్రతి రామభక్తుడు ఇవ్వటం కోసం తీసుకొచ్చాము. ఎమ్మెల్యే గారి చేతి మీద కూడా కొన్ని గృహాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నగరంలో విహెచ్పి, రామభక్తులు అందరూ, కార్యకర్తలు అందరూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరూ కలిసి ప్రతి రామభక్తునింటికి ప్రసాద రూపంలో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు నిర్వహించిన వేడుకలలో కేక్ ను కట్ చేసి కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ నూతన సంవత్సరం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మన తెనాలి గాంధీ చౌక్లో ముందుగా సిటీ కేబుల్ యాజమాన్యం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాంధీ చౌక్లో కేక్ కటింగ్ జరిగింది. దీనికి అందరూ హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇట్లానే కొత్త సంవత్సరం వేడుకలు మరి జరుపుకోవాలని అందరినీ దేవుని ప్రార్థిస్తున్నాను. నూతన శుభాకాంక్షలు. మా టాపిక్ వర్గ సీనియర్ తరఫున ఇవాళ కేక్ కటింగ్ చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. రేపు నుంచి ప్రతి ఒక్కరు సభ్యతలు కట్టు. కరోనా మహమ్మారి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ సంగీతాన్ని సాధన చేయాలని బ్రహ్మశ్రీ తాడేపల్లి లోక్నాథ్ శర్మ తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ 2024 సోమవారం ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని పరిషత్ సభ్యులు నిర్వహించారు. కరోనా లాంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా సంగీత సాధన ద్వారా వాటిని పారద్రోలేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్నాథ శర్మ తెలిపారు.
కార్యక్రమంలో పురుషోత్తం శర్మ, వెంకటరామ్ గోపాల్, పలువురు సంగీత అభిమానులు పాల్గొన్నారు. అఖండ నాదోపాసన మహాయజ్ఞం అని పేరు పెట్టాను దీనికి. ఆ నాదం అనేది ఏ విధంగా డెలివర్ చేయాలి, ప్రతిదీ ఇప్పుడు ఆ ధ్వని వల్లనే కదా మనం మాట్లాడేది. మన అక్షరాలకి ఒక్కొక్క ధ్వని ఉండబట్టి వాటిని బట్టి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఉత్త అక్షరాలు ఉంటే చాలు కదా, అక్షరాలకి ఒక ధ్వని, ఆ ధ్వని యొక్క సమ్మేళనం, అక్షరాల యొక్క కలయిక వల్ల పదాలు వచ్చినాయి, పదాల వల్ల వాక్యాలు వచ్చినాయి. సో ఏ అక్షరాన్ని ఏ విధంగా పలకాలి, ఆ అనేది ఆ అంటానికి డిఫరెన్స్ ఉంది కదా. అమ్మా అమ్మా అంటున్నామా, అమ్మ, ఆవు, ఈ ఆకి ఆ దీర్ఘానికి డిఫరెన్స్ ఉందా సౌండ్లో. అల్లరి అన్నప్పుడు ఆ సౌండ్ వేరే. Music can be eradicated, the thought pollution can be eradicated by music అని పెద్ద పెద్ద డాక్టర్స్ లండన్లో కన్ఫర్మ్ చేశారు. సంగీతం వల్ల రోగాలు అనేవి రావు, అందులో ఏమాత్రం డౌట్ లేదండి. చాలా చక్కగా చెప్పారు. సంగీతం వినటం కూడా ఒక అదృష్టం, సంగీతం పాడటం అదృష్టం. మా గురువులు మన బ్రాహ్మణ పరిషత్తు తెనాలి కళలకు నిలయం, ఆ కళలకు నిలయంలాగానే చక్కగా ఈ కళామందిరం, ఈ సరస్వతీ మందిరంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరి మాట విన్నా కూడా మన ధర్మజన్యం అవుతుంది. లోకనాథ శర్మ గారి మాట విన్నా, వారి గానం విన్నా, వారిని చూస్తేనే ఒక గొప్ప ముని, ఒక ముని పొంగ మనకు ఉన్నాడు అనిపిస్తుంది. చాలా సంతోషం సార్. మన తెనాల్లో ఈరోజు చక్కగా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది మంచి సంకల్పంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. కన్నుల పండుగగా జరిగిన బాలరాముని పూజాక్షింతల పంపిణీ శోభయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.